వైఎస్ షర్మిల గారు సోషల్ మీడియాలో తన పట్ల జరుగుతున్నటువంటి విష ప్రచారం, దుష్ప్రచారం, నీతిమాలిన ప్రచారం మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దానిపైన టీడీపీ నేతలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. ఒక మహిళగా ముందుకొచ్చి ఇది నా ఒక్కదాని సమస్య కాదు, అనేక మంది మీద ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇవాళ పోలీసులు ఒక హెచ్చరికలాగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఒక మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయంగా నేను దీన్ని చూస్తూ ఈరోజు ముందుకొస్తున్నానని ఆవిడ బయటకు వచ్చి షర్మిల గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అభినందించాల్సింది పోయి, ఒక ధైర్యంగా ముందుకొచ్చినందుకు, ఒక స్టెప్ ముందుకేసినందుకు షర్మిల గారిని చూసి రేపు ఇట్లాంటి విష ప్రచారాలను ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వీలుగా, ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక మార్గం చూపించినట్లుగా ఇవాళ షర్మిల గారు ముందుకొచ్చి కంప్లైంట్ చేసినటువంటి విషయంలో అభినందించాల్సింది పోయి ముఖ్యమంత్రి దానిపైన కూడా ఎదురుదాడి చేస్తున్నటువంటి ఇది చాలా విస్మయం కలిగిస్తోంది. అక్కడ పోలీసులకి ఎందుకు కంప్లైంట్ చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు, మీరు ఈ రాష్ట్ర పౌరులు కాదా, వేరే దేశంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? ఇట్లాంటి మాటలన్నీ కూడా ఈ బెదిరింపు ఏంటంటున్నాను ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చూడాల్సినటువంటి విషయం, షర్మిల గారి మీద జరుగుతున్నటువంటి దాడి, దానికి కారణమైనటువంటి వాళ్ళు, ఆ కారణాలు ఎవరో మీకు తెలుసు, మీ మనుషులు ఉన్నారని మేము సాక్షాత్తు అభియోగం చేస్తాం. షర్మిల గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఎవరికి అవసరం ఉంది ఇవాళ షర్మిల గారి మీద ఇట్లాంటి దుష్ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? సరిగ్గా ఆమె పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో, మరలా ఇప్పుడు ఎన్నికల ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఆవిడ వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి విధంగా పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం వెనుక ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తులో మీ మనుషులు అందరూ కూడా, పుట్టల్లో దాక్కున్న వాళ్ళందరూ కూడా బయటకు రాక తప్పదు. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక రకమైనటువంటి బెదిరింపుగా మీరు అక్కడ పోలీసులకు ఎట్లా కంప్లైంట్ చేస్తారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళగా, ఒక బాధితురాలిగా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా వచ్చి ఇవాళ రోడ్డు మీద నిలబడి తనకి సంబంధించినటువంటి పిల్లల మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పాల్సినటువంటి ఒక దుస్థితి ఒక ముఖ్యమంత్రి కూతురికి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురికి, ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలిగా, తన అన్న పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక చెల్లిగా ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని కూడా పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నటువంటి షర్మిల గారి మీద ఇట్లాంటి దాడి జరుగుతుంటే దాన్ని కనీసం ఖండించాల్సింది పోయి, సానుభూతి చూపించాల్సింది పోయి, నేనే దగ్గరుండి నా సహచరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు మీద ఇట్లాంటి దుష్ప్రచారమా, నేను దీని సంగతి చూస్తానని చెప్పి భరోసా కల్పించాల్సింది పోయి, నువ్వు అక్కడ కంప్లైంట్ ఎందుకు ఇస్తావు? నువ్వు ఈ రాష్ట్రంలో లేవా? ఏం మాటలండి ఇవి ముఖ్యమంత్రి గారు?